విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి చేపల వేటకు వెళ్లిన 7 మత్స్యకారులు సముద్రంలో గల్లంతయ్యారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముఖాంకు చెందిన చిన్నగరగయ్య, అప్పల్రాజు, కె చిన్నయ్య, సీతోడు, విశాఖ జిల్లా భీమిలి మండలం పెదనాగయ్య పాలానికి చెందిన బండియ్య, విశాఖకు చెందిన చిన్న అమ్మోరు ఈ నెల 1వ తేదీన విశాఖ చేపల రేవు నుంచి బోటులో చేపల వేటకు వెళ్లారు. అయితే బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు వారికి ఫోన్ చేశారు, మాట్లాడారు. ఈ నెల 4వ తేదీ మధ్యాహ్నం నాటికి తీరానికి వచ్చేస్తామంటూ చెప్పారు. అయితే శనివారం సాయంత్రం వరకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు 6గురికి ఫోన్ చేశారు. అయితే వారి ఫోన్లు స్విచ్ ఆఫ్ అవ్వగా సిగ్నల్స్ లేకపోవడంతో తమ వారికి అసలు ఏమైందోనని తీవ్ర ఆందోళనలో ఉన్నారు కుటుంబ సభ్యులు. వెంటనే ఈ విషయాన్ని మత్స్యశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు బాధిత కుటుంబ సభ్యులు అధికారులకు సమాచారం ఇవ్వటంతో వెంటనే అధికారులు రంగంలోకి దిగారు. సముద్రంలో గల్లంతైన 7 మత్స్యకారుల కోసం రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. మత్స్యకారుల కోసం నేవీ, మెరైన్, కోస్ట్ గార్డు సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. అటు చేపల వేటకు వెళ్లిన 7 మత్స్యకారులు గల్లంతైన విషయం తెలుసుకున్న మంత్రి అచ్చెన్నాయుడు ఘటనపై ఆరా తీశారు. వెంటనే జిల్లా కలెక్టర్ ఎస్పీతో ఫోన్లో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. యుద్ధ ప్రాతిపదికన గాలింపు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి అచ్చెన్నాయుడు భరోసా ఇచ్చారు. వర్ష ప్రభావం ఎక్కువగా ఉన్న సమయంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దంటూ జాలర్లకు సూచించారు మంత్రి అచ్చెన్నాయుడు. విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి చేపల వేటకు వెళ్లిన 7 మత్స్యకారులు సముద్రంలో గల్లంతయ్యారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కాంకు చెందిన చాలా మంది ఇందులో ఉన్నట్టుగా తెలుస్తుంది. అసలు ఏం జరిగింది అనేది కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి జార్జ్ మనకు అందిస్తారు. జార్జ్, అధికారులు ఏం చెబుతున్నారు వీరికి సంబంధించి? ప్రస్తుతం ఆ 7 జాడ కోసం అయితే గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక కోస్ట్ గార్డ్ సిబ్బందితో పాటు ఇటు జిల్లా కలెక్టర్ సైతం కూడా వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టాలని తెలపడం జరిగింది. ఎందుకంటే గత 3 రోజుల నుంచి కూడా బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతూ ఉంది. ఈ నేపథ్యంలో మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు కూడా అధికారులు జారీ చేశారు. అయితే వీళ్ళు అల్పపీడనం ఏర్పడే సమయంలో అంటే 1వ తేదీనే వీళ్ళు వేటకు వెళ్లడం జరిగింది. వేటకు వెళ్లిన తర్వాత సముద్రం అంతా కూడా అల్లకల్లోలంగా మారిన నేపథ్యంలో తిరిగి వచ్చేస్తామంటూ కూడా వారి కుటుంబ సభ్యులకు తెలిపారు. అయితే 4వ తేదీ సాయంత్రం 3 లేదా 4 గంటలకల్లా హార్బర్ లో ఉంటామని చెప్పారు. అయితే అప్పటి వరకు కూడా రాకపోవడంతో పాటు కాస్త కుటుంబ సభ్యులకు ఆందోళన మొదలైంది. ఆ తర్వాత కూడా ఏదైతే వీళ్ళు వస్తామన్న సమయానికి రాకపోగా ఆ తర్వాత కూడా వీళ్ళ ఫోన్లన్నీ స్విచ్ ఆగిపోయి ఉన్నాయి. ఈ నేపథ్యంలో కంగారు పడిన వారు అక్కడ అధికారులకు తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఈ ఫిషింగ్ హార్బర్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఈ బోట్లకు సంబంధించిన జానకిరామ్ సైతం కూడా ఇటు జిల్లా కలెక్టర్ అలాగే ఫిషింగ్ హార్బర్ కి సంబంధించిన ఫిషరీస్ జేడీకి సైతం కూడా ఆయన ఈ సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో ఎవరైతే గల్లంతయ్యారో వాళ్ళు 7 ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టాలని ఇప్పటికే అధికారులు అయితే తెలపడం జరిగింది. అయితే ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక ఇటు కోస్ట్ గార్డు, స్థానిక మత్స్యకారులు అంతేకాకుండా నేవీ సైతం కూడా ఈ గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు అయితే చేపట్టారు. ఈ సముద్రం అల్లకొల్లంగా మారిన నేపథ్యంలో వారు గల్లంతవడం కుటుంబ సభ్యుల్లో సైతం కూడా ఆందోళన రేకెత్తిస్తుంది. ఎందుకంటే ఈ చాలా వరకు కూడా మత్స్యకారులంతా కూడా వేటకు వెళ్లిన సమయంలో దాదాపుగా వాళ్ళు 7 రోజుల నుంచి 14 రోజుల వరకు సముద్రంలోనే వాళ్ళు వేటను అనేది కొనసాగిస్తూ ఉంటారు. కొనసాగించిన తరువాత వాళ్ళు తిరిగి వస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చూసుకున్నట్లయితే కనుక సముద్రం అంతా కూడా అల్లకల్లోలంగా మారింది. సముద్రపు అలలు సైతం కూడా చాలా ఉధృతంగా ఉన్న నేపథ్యంలో ఈ మత్స్యకారులు తిరిగి వచ్చే సమయంలో గల్లంతవడం జరిగింది. అయితే వీళ్ళంతా కూడా ఎక్కడో చోట సురక్షితంగా ఉన్నారని అక్కడ ఉన్న ఎవరైతే బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వాళ్ళు సురక్షితంగా తిరిగి రావాలని అయితే కోరుకుంటున్నారు. లేదా వీళ్ళు అక్కడ స్థానికంగా ఉన్న ఒరిస్సా ఎక్కడన్నా కానీ పోర్టుల వద్ద ఎక్కడైనా ఆగి ఉంటారనేది సైతం కూడా భావిస్తూ ఉన్నారు. ఒకవేళ ఆగి ఉన్నట్లయితే కనుక వాళ్ళ సమాచారం సైతం కూడా సెల్ ఫోన్ల ద్వారా సమాచారం అందించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది.
మరొక వైపు చూసుకున్నట్లయితే కనుక ట్రాకర్ కూడా ఏదైతే బోటుకు సంబంధించి ట్రాకర్ సైతం కూడా ఉంటుంది, ఆ ట్రాకర్ ద్వారా కూడా వాళ్ళని గుర్తించే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే ప్రస్తుతం కుటుంబ సభ్యులు అయితే చాలా ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. వీళ్ళంతా కూడా స్థానికంగా ఉన్న జాలర్పేటలో అయితే నివసిస్తూ ఉన్నారు. వీరిలో ఈ 7గురిలో సైతం కూడా 6గురు భోగాపురం చెందిన వాళ్ళు అయితే ఇంకొకరు భీమిలీపట్నానికి చెందిన వారు ఉన్నారు. వీరంతా కూడా ఇక్కడ స్థానికంగా ఉన్న జాలర్పేట వద్ద నివసిస్తూ ఉన్నారు. ఇక్కడ నుంచి వాళ్ళంతా కూడా వేటకు వెళ్లి వారి జీవనోపాధి అనేది వాళ్ళు కొనసాగిస్తూ ఉంటారు. ప్రస్తుతానికి వాళ్ళు రాకపోవడంతో కుటుంబ సభ్యులంతా కూడా ఆందోళనతో ఉన్నారు. ఖచ్చితంగా త్వరితగతిన అధికారులు స్పందించి తమ వారి ఆచూకీ కనిపెట్టాలని అయితే వారు కోరుతూ ఉన్నారు. అయితే ఇప్పటికే దీని మీద మంత్రి అచ్చెన్నాయుడు సైతం కూడా స్పందించారు. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్కు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సాధ్యమైనంత త్వరగా వారి ఆచూకీని కనిపెట్టి వారి జాడను తెలియజేయాలంటూ కూడా అక్కడ అధికారులను ఆదేశించారు. అటు కోస్ట్ గార్డ్ సిబ్బందిని సైతం కూడా త్వరితగతిన వాళ్ళ ఆచూకీని కనిపెట్టాలని అయితే కోరడం జరిగింది. ఏదైనప్పటికీ ఈ గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం అయితే ప్రస్తుతానికి గాలింపు చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. మరొక వైపు కుటుంబ సభ్యులు మొత్తం కూడా ఆందోళనకు గురవుతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళలో ఉన్న ఒక్కరి సెల్ ఫోన్ పనిచేసినా గానీ వారి ఆచూకీ అయితే కనిపించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఎవరి ఫోన్లు కూడా లేకపోవడం, మొత్తం ఫోన్లన్నీ కూడా స్విచ్ అయిపోవడం, ఈ సాయంత్రానికల్లా అంటే 4వ తేదీ సాయంత్రానికల్లా వస్తానన్న వారు ఇంకా రాకపోవడంతో వాళ్ళంతా కూడా తీవ్ర ఆందోళనకు గురవుతున్న పరిస్థితి ఉంది. మరొక వైపు మత్స్యకార నాయకులు సైతం కూడా త్వరితగతిన అధికారులు స్పందించి తమ వారి ఆచూకీని కనిపెట్టాలని అయితే వారు కోరుతూ ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ జార్జ్.